బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ దిమ్మ తిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్ లో జరిగిన కొల్లగొట్టినటువంటి నిధుల్లో కళ్ళు చెదిరే భారీ మొత్తాన్ని విదేశాలకు తరలించినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. ఈ లావాదేవీలకు సంబంధించిన కీలక లెడ్జర్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో దుబాయ్ పారిపోయిన A9 నిందితుడు తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి సహా అక్కడే ఉన్న మరికొందరు నిందితులకు మద్యం ముడుపుల సొమ్ము చేరినట్లుగా ఈడీ దర్యాప్తులో వెల్లడైందన్న మాట వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి డొల్ల కంపెనీల ప్రతినిధులతో వాళ్ళు చేసినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్ చాట్స్ వివరాలు ఈడీకి లభ్యమయ్యాయి. ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, రాయ్పూర్, ఢిల్లీ, సూరత్ సహా మొత్తం 20 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ముఖ్యమైన ఆధారాలు లభించినట్లుగా చెబుతున్నారు. వైసీపీకి చెందిన నాయకులు కొందరు నగదు రూపంలో ముడుపులు చెల్లించడానికి డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల యజమానులు ఆ డబ్బును మొదటగా బంగారు షాపులు, ప్యాకేజింగ్ సంస్థలు, డొల్ల కంపెనీల ఖాతాలోకి మళ్లించేవారు. వాటితో ట్రాన్సాక్షన్స్ నిర్వహించినట్లు రికార్డుల్లో రాసేవారు. అనంతరం ఆయా సంస్థల నుంచి డ్రా చేసిన నగదును వైసీపీ వాళ్లకు అందజేసేవారు. ఈ పద్ధతిలో డబ్బును బ్లాక్ నుంచి వైట్ గా మార్చుకునే వాళ్ళని గుర్తించారు ఈడీ అధికారులు. ప్రధానంగా హైదరాబాద్ మహాదేవ్ జ్యువెలరీతో పాటు చెన్నైలోని కొన్ని గోల్డ్ షాపుల డేటాలను కూడా పరిశీలించినట్టుగా ఈడీ ఇంటర్నల్ గా చెబుతోంది. ఈడీ తాజాగా జరిపిన సోదాల్లో వాస్తవంగా జరిగిన లావాదేవీల కంటే పెద్ద ఎత్తున నకిలీ ఇన్వాయిస్లు సైతం దొరికినట్లు సమాచారం. ఇప్పటికీ ఈ విషయంపై కొంతమందికి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు త్వరలోనే మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు సిట్ 3వ ఛార్జ్ షీట్ దాఖలు అంశంపై ఈడీ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. సిట్ చీఫ్ రాజశేఖర్ బాబుతో ఈడీ అధికారులు భేటీ అయిన సందర్భంలోనే ఇందుకు సంబంధించిన ప్రస్తావన వచ్చినట్లుగా అర్థమవుతోంది.